ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు 16, 17 తేదీల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు అమెండ్మెంట్ బిల్లు ఒకటి, దాంతో పాటే డీలిమిటేషన్ బిల్లు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని అపోజిషన్ డివిజన్ చేసుకొని, అంటే ఓటింగ్ కోసం అడిగి ఓటింగ్ పెట్టి ఆ బిల్లు వీగిపోవటం జరిగింది. మీద అది మన అందరికీ తెలుసు. అయితే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్తులుగా మనం ఈ బిల్లుని సపోర్ట్ చేశాం. ఈ బిల్లు మంచిదా లేకపోతే బిల్లు ప్రజలకు నష్టం చేస్తుందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఉమెన్స్ బిల్లు 33% ఉమెన్ కి రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2023లో అపోజిషన్, తర్వాత ట్రెజరీ బెంచెస్ అందరూ కూడా కన్సెన్సస్ మీద ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే దానిలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే, సెన్సస్ పూర్తయిన తర్వాత, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేద్దాం అనే ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ద్వారా ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏం వస్తుందంటే, 2023లో పాస్ అయిపోయింది కదా, 2024 ఎలక్షన్స్ లో దాన్ని ఆచరణలో పెట్టాలి కదా, కాకుండా ఇప్పుడు మళ్ళీ దానికి అమెండ్మెంట్ అంటారు ఏంటి అనే డౌట్ ఉంది చాలా మంది. అయితే ఆ ఉమెన్ బిల్లో ఉన్న ఈ క్లాజ్ వలన సెన్సెస్, ఆఫ్టర్ సెన్సెస్ డీలిమిటేషన్ ఆచరణలోకి వచ్చిన తర్వాతనే ఈ బిల్లుని మనం ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని ఒక క్లాజ్ ఉంది. దాన్ని సవరణ చేయడానికి ఇప్పుడు 2026లో ఏప్రిల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని సవరణ చేసుకొని వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం అని బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే కొంతమందికి దాంతో పాటు డీలిమిటేషన్ బిల్ కూడా పెట్టడం జరిగింది. చాలా మంది డౌట్ ఏంటంటే, డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ బిల్లు రెండు కంబైన్డ్ ఎందుకు చేశారు? ఉమెన్ బిల్లు పేరుతోటి ఈ బిల్లును కూడా చాట్ను పాస్ చేసుకుందామా అని ఆ క్లాజ్ మనకి చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ క్లాజ్ లో వాళ్ళు పాస్ చేసిన బిల్లు కాన్స్టిట్యూషన్ లోకి వచ్చేసింది. అది దానిలో ఏం చెప్తుంది, ఈ డీలిమిటేషన్ అయిపోయిన తర్వాతనే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి డీలిమిటేషన్ పాస్ చేసిన తర్వాత మనం వీళ్ళకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేద్దాం, 2029లో దీన్ని ఆచరణలోకి తీసుకొద్దామని ఉద్దేశం. ఈ లోపు ఈ టైం సరిపోతుంది అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. డీలిమిటేషన్, బోర్డర్ అడ్జస్ట్మెంట్స్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్, ఉమెన్ రిజర్వేషన్ సీట్స్ చేసుకోవడానికి 2-3 years సరిపోతుంది. కాబట్టి 2029లో దీన్ని మనం ఆచరణలోకి తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఈ బిల్లు పెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లును సమర్థించుకోవడానికి మనకు కనపడుతున్న ఇదేంటంటే, 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో పాపులేషన్, ప్రజలు విపరీతంగా పెరిగిపోతున్నారు, దీన్ని కంట్రోల్ చేయాలంటే 543 సీట్లని మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అని చెప్పి సీజ్ చేశారు. 42nd అమెండ్మెంట్ తోట, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సీజ్ చేశారు. దాన్ని 2001లో వాజ్పేయి గారి గవర్నమెంట్ లో కూడా అనదర్ 25 years దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే 1971 నుంచి ఇప్పటి వరకు 543 సీట్లే ఉన్నాయి. 543 సీట్లు 1971లో సీజ్ చేసినప్పుడు మన పాపులేషన్ 54 కోట్లు. 54 కోట్లు బై 543 వేస్తే మనకు చాలా తక్కువ, ఒక ఎంపీకి తక్కువ లక్షల మంది చూడటానికి అవకాశం ఉండేది. అప్పుడు ఫోకస్ బాగుండేది. ఇప్పుడు మన పాపులేషన్ 143 కోట్లు. 54 కోట్ల నుంచి 143 కోట్లు అయినప్పుడు 143 కోట్లు బై 543 సీట్లు కానీ వేస్తే మనం ఒక్కొక్కరికి ఇప్పుడు యావరేజ్న 19 నుంచి 20 లక్షల ప్రజలు ఓట్లు వస్తుంది ఎంపీకి. ఒక ఎంపీ 20 లక్షలు ఓట్లను చూడగలిగిన స్తోమత ఉందా? ఈ ఎంపీ పర్ఫార్మెన్స్ ని ఫోకస్ చేయడానికి దాన్ని తగ్గించాలి. అంటే 50% కానీ పెంచి 850 చేస్తే వీళ్ళందరికి కూడా 10 లక్షల లోపు వస్తుంది.
కాబట్టి ఎంపీ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయబడి చాలా మంది 850 ఫిగర్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఆకాశం నుంచి తీసుకొచ్చారా, అసలు ఆ ఫిగర్ ఎందుకు డిటర్మైన్ చేశారు? ఇట్ కెన్ బి 900, ఇట్ కెన్ బి 1000, ఇట్ కెన్ బి 700 కదా అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎంపీస్ నుంచి ఉంది, ప్రజల్లో ఉంది, డౌట్స్ ఉన్నాయి. అయితే దాన్ని వర్కౌట్ చేయడానికి 33% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఎన్ని సీట్లు వస్తాయి? ఆ సీట్లను తీసుకొచ్చి 543 ప్లస్ చేస్తే 850 వస్తుంది. సో ఆ విధంగా ఒక ఫార్ములా లాగా వర్కౌట్ చేసి ఈ బిల్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ చేయాల్సిందే. ఈ భారతదేశంలో 50% ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగిన ఉమెన్ కి ఓటు ఇవ్వటంలో కూడా భారతదేశం ముందుంది చాలా కంట్రీస్ కంటే. వాళ్ళు ఇప్పటి వరకు ఈ సమాజంలో చాలా 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 అన్యాయాలకి, అట్రాసిటీస్ గురవుతున్నారు, ఇప్పుడు కూడా గురవుతున్నారు. కాబట్టి పొలిటికల్ గా వాళ్ళని బలవంతం చేస్తే, పొలిటికల్ గా వాళ్ళని బలవంతం చేస్తే ఈ అట్రాసిటీస్ తగ్గుతాయి. ఒకటి. రెండు, 50% ఉన్న వాళ్ళు, 50% మేలు ఉన్నారు, 50% వాళ్ళు కూడా రాజకీయంగా అనుభవిస్తే దేశం సమన్యాయం వస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ 50% ఇచ్చినందువల్ల ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అని, ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ సీట్లు వస్తాయి అని. ఏ విధంగా వస్తాయి? ఇప్పుడున్న దానికి ఈక్విలిబ్రియం అంట. 543 కూడా అట్లాగే ఉన్నాం మనం. మనకు ఆంధ్రప్రదేశ్కి 25 ఉంటే ఉత్తరప్రదేశ్కి 80 ఉన్నాయి. దాన్ని 50% చేస్తే అది 120 అవుతుంది, మనం 38 అవుతుంది. సో ఆ బ్యాలెన్స్ అయితే ఎక్కడ తప్పదు. కానీ చాలా మంది సదరన్ స్టేట్స్ లో ఏంటంటే మనకి అపోజిషన్ పార్టీస్ మనకి ఇది అన్యాయం జరుగుతుంది, మనకి సీట్లు రావట్లేదని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఇంకొక ఆయన పేరు చెప్పడం లేదు, ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన ఏమంటాడంటే స్టేట్ జీడిపికి లింక్ చేయండి గ్రోత్ కి అని ఆయన అడుగుతున్నాడు. చేస్తే ఎవరైతే ఎక్కువ భారతదేశానికి ఎక్స్చెక్కర్కి కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తారో ఆదాయం, వాళ్ళకి ఎక్కువ సీట్లు వేయండి అని. అంటే ఓటు వాల్యూని డిటర్మైన్ చేయమని అడుగుతున్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఒక ఓటు ఒక వాల్యూ ఉంటుంది, ఒక ఓటు ఒక వాల్యూ. ఆ వాల్యూని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. అంటే బాంబే ప్రాంతం భారతదేశానికి ఎక్కువ 2,50,000 కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తాయి. బాంబే మొత్తానికి మనం ఇచ్చేస్తాం, వాల్యూని 5 చేస్తామా? లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఒక ఓటుకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది కానీ ఆ ఓటుని తగ్గించేసి 0.5% చేద్దామా? సో ఓటుకి వాల్యూ ఇవ్వటం అనేది అసాధ్యం. దీనికి ఇంకేమన్నా సొల్యూషన్ ఉందా, దీనికి ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఉందా అని ఆలోచించాల్సింది తప్పితే ఇట్లాంటివి అయితే చేయడానికి వీల్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ లోకేష్ బాబు గారితో కంటిన్యూస్ గా ఎంపీస్ అంతా టచ్ లో ఉండి, సో ఇన్ని సమర్థవంతమైన పాయింట్స్ ఉన్నాయి. ఈ దేశానికి పనికొచ్చే ముఖ్య ఉద్దేశం, తర్వాత ఈ దేశానికి నిజంగా అభివృద్ధికి పనికొచ్చే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మనం అందరం సపోర్ట్ చేద్దామని చెప్పి చేశాం. కానీ అపోజిషన్ 2/3 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి 2/3 మెజారిటీ కావాలి కాబట్టి అది ఓడిపోయింది. ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా ఎన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అపోజిషన్ వీళ్ళంతా డ్రామా, కావాలన్న 2/3 మెజారిటీ వీళ్ళకి లేదు, అయినా కూడా ముందు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు మహిళా వ్యతిరేకులు అని చెప్పడం కోసం చేశారని చెప్తున్నారు అని చెప్పి న్యూస్ లో వస్తుంది, తర్వాత సోషల్ మీడియాలో వస్తుంది. అదే చేసే పని అయితే ఇంత లాజిక్ గా వర్కౌట్ చేయక్కర్లేదు. 33% ఇవ్వడానికి వాళ్ళు బిల్లు పెట్టక్కర్లేదు. 2/3 మెజారిటీ కానీ సపరేట్ చేసి ఉండొచ్చు. కాన్స్టిట్యూషనల్ బిల్లు, ఉమెన్ బిల్ ఒకటే, డిలిమిటేషన్ బిల్ కాన్స్టిట్యూషన్ బిల్ కాదు, ఇది నార్మల్ స్టాట్యూటరీ బిల్. ఎందుకు రెండు చేశారంటే ఉమెన్ బిల్ పెట్టాలంటే ఆ క్లాస్ ను ఓవర్కమ్ అవడానికి దీన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇది పాస్ అయి ఉంటే ఉమెన్ బిల్ పాస్ అయిపోయేది, అందరికి దేశం మొత్తం కూడా సౌకర్యం ఉండేది. మెంబర్స్ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్స్ అన్ని పెరిగేవి.
ఉమెన్ రిజర్వేషన్ అప్లై అయ్యేది, ఎవరికి నష్టం వచ్చేది కాదు. కానీ ఇప్పుడున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే 543లోనే ఉమెన్ రిజర్వేషన్ పెట్టమంటున్నారు, నా 33%. అట్లా పెడితే ఏమవుతుంది? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే 33% కానీ ఉమెన్కి వెళ్ళిపోతే ఈ మేలుకి మిగిలే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంతమంది అయితే ఎంపీస్ ఉన్నాయో చాలా మంది లేచిపోతాయి, వాళ్ళ సీట్లు ఉంటాయి. దాన్ని అడ్రస్ చేయడం కోసం 50% పెంచి 850 చేసి ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటారు, ఉమెన్ కూడా వస్తే మొత్తం కలిపి దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు సీట్లు, దేశం మొత్తం కూడా సమంగా అందరికి పంచినట్టు అవుతుందని ఉద్దేశం చేశారు. ఇట్లాంటి మహోన్నతమైన ఒక ప్రయత్నాన్ని అపోజిషన్ పార్టీస్ వీగిపోయేటట్టు చేసింది. దీనివల్ల వచ్చే పెద్ద నష్టం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సెన్సస్ స్టార్ట్ అయింది, ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది, సౌత్ లో కూడా స్టార్ట్ అవుతుంది, నార్త్ లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ మనం ఉమెన్ రిజర్వేషన్ పెడితే లేకపోతే డీలిమిటేషన్ తీసుకొస్తే మనకు 50% స్కీమ్ అప్లై కాదు. యాజ్ పర్ పాపులేషన్ సౌత్ లో మనం గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి స్కీమ్, పర్టికులర్ గా ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్ ని సక్సెస్ఫుల్ గా మనం ఇంప్లిమెంట్ చేసింది సౌత్ స్టేట్స్, నార్త్ లో చేయలేదు. సో దానివల్ల నేషనల్ యావరేజ్ 17.5% ఉంటే మనం బిలో 5% ఉన్నాం గ్రోత్ లో, వాళ్ళు 25-30% గ్రోత్ లో ఉన్నారు. అంటే మనకు తక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు మీరు రాజ్యాంగాన్ని అమెండ్ చేసి 50% కూడా తీసేస్తాము అని అంటే అది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సెన్సెస్ కండక్ట్ అయిపోయింది, సెన్సెస్ ప్రకారం చేయాల్సిందే, మన అందరూ కూడా తక్కువ సీట్లు వస్తాయి. దాన్ని మనం అందరూ యాక్సెప్ట్ చేస్తామా? అపోజిషన్ ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? 50% యాక్సెప్ట్ ఉంటే 38 వచ్చేది, రేపు మనం సెన్సెస్ వచ్చిన తర్వాత మనకు 30-29 వస్తాయి, దానికి ఎవరు బాధ్యులు? సో ఇట్లాంటి అన్ని సమస్యలు ఉన్నాయి. పత్రికల ద్వారా మీకు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేయడం ఏంటంటే ప్రజలకి ఇది చాలా అన్యాయము, ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు, ఇది ప్రోగ్రెసివ్ కాదు రెగ్రెసివ్ తీసుకున్నారు. ఇప్పుడు ముందు జరిగే నష్టానికి కూడా అపోజిషన్ పార్టీసే బాధ్యులు. కాబట్టి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది చాలా కరెక్ట్ విధానం, వర్కౌట్ చేసిన బేసిస్ బాగుంది, అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. సో ఈ విషయం తెలియజేయడానికి మీ అందరికి రమ్మన్నాను. దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని మీ అందరికి విజ్ఞప్తి